పిల్లల్లో శారీరక పెరుగుదల మరియు వికాసమును బాగా అర్థం చేసుకోవడంలో ఉపాధ్యాయులకు పెరుగుదల మరియు వికాసానికి సంబంధించిన కింది సూత్రాల్లో దేని పరిజ్ఞానం ఉపయోగపడుతుంది? ఆన్సర్ ఆప్షన్ 4 ఏ, బి, సి అన్నీ సరైనవే. క్రింది వాటిలో ఒకటి పరిపక్వత యొక్క లక్షణం కాదు. ఆన్సర్ ఆప్షన్ 2 పరిపక్వత అనేది ఉద్దేశపూర్వక చర్య కాదు. క్రింది వాటిలో ఒకటి పూర్వ బాల్యదశలోని భావోద్వేగానికి సంబంధించిన లక్షణం కాదు. ఆన్సర్ ఆప్షన్ 1 ఎక్కువ సుస్థిరంగా ఉంటాయి. 8 ఏళ్ల శాన్వి తన స్నేహితురాల వద్ద ఒకరోజు గడపడానికి అనుమతి తీసుకొనుటకు తన తల్లిదండ్రులు లేనప్పుడు తన సోదరుని బాగా చూసుకుంది. కోల్బర్గ్ ప్రకారం శాన్వి ఈ నైతిక వికాస దశలో ఉంది. ఆన్సర్ ఆప్షన్ 3 పూర్వ సాంప్రదాయ నైతికత యొక్క రెండవ దశ. పియాజే ప్రకారం కింది సంజ్ఞానాత్మక సామర్థ్యాలలో ఒకటి తార్కిక ఆలోచనకు సంబంధించినది. ఆన్సర్ ఆప్షన్ 3 శ్రేణీ క్రమము. ఈ సిద్ధాంతం ప్రకారం వికాసం యొక్క ప్రతి దశలో పిల్లవాడు కొత్త సంక్షోభాలను ఎదుర్కొంటాడు మరియు సంక్షోభం పరీక్షించబడే విధానం అతని లేదా ఆమె మూర్తిమత్త వికాసంపై ప్రధాన ప్రభావం చూపుతుంది. ఆన్సర్ ఆప్షన్ 3 ఎరిక్సన్ యొక్క మనోసాంఘిక వికాస సిద్ధాంతం. 8వ తరగతి ఉపాధ్యాయుడు రహీం పెద్ద పెట్టెతో తరగతికి వచ్చి ఆ పెట్టెలో సర్ప్రైజ్ బహుమానం ఉందని, పాఠం చివరిలో ప్రశ్నలకు సరైన సమాధానం ఇచ్చిన వారికి ఇస్తానని విద్యార్థులకు చెప్పాడు. పాఠం పట్ల విద్యార్థులు ఆసక్తిని పెంచి దీనిని పెంపొందించడం రహీం యొక్క వ్యూహం. ఆన్సర్ ఆప్షన్ 2 అవధానం. స్టాన్ఫర్డ్ బిజినెస్ స్కేల్ ఫర్ ఇంటెలిజెన్స్ ఒక. ఆన్సర్ ఆప్షన్ 2 వైయక్తిక శాబ్దిక పరీక్ష. మూర్తిమత్వం అనేది అన్ని ప్రవర్తన నమూనాలను అనగా సంజ్ఞానాత్మక, భావాత్మక మరియు చలనాత్మకతను కలిగి ఉంటుంది. క్రింది వాటిలో ఒక వ్యక్తి ఈ 3 అంశాలను కలిగి ఉన్న ఉదాహరణను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 1 నవీన్ చాలా తెలివైనవాడు, ఎందుకంటే అతడు పేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఐఏఎస్కి ఎంపికయ్యాడు. వీటితో పాటు శారీరక దృఢత్వంపై దృష్టి సారిస్తూ నిత్యకృత్యంగా శారీరక వ్యాయామం చేస్తాడు. ఒక వ్యక్తి తన అవసరాలు మరియు పరిసరాల మధ్య సమతుల్యతను కాపాడే ప్రక్రియ. ఆన్సర్ ఆప్షన్ 4 సర్దుబాటు. ఒక ప్రైవేట్ పాఠశాల తల్లిదండ్రులకు ఇంటర్నెట్ ద్వారా లైవ్ యాక్సెస్ అందించింది. దీని ద్వారా వారు లాగిన్ అయి తమ పిల్లలు ఏ సమయంలో ఏం చేస్తున్నారో చూడగలరు. ఈ రకమైన పరిశీలన. ఆన్సర్ ఆప్షన్ 3 భాగస్వామ్య రహిత పరిశీలన. క్రింది వాటిలో ఒక దానిలో ఆత్మశ్రేయత యొక్క ప్రభావం కనీసంగా ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 2 ప్రయోగం. క్రింది వాటిలో ఒకటి అభ్యసనం అని పిలువబడనది. ఆన్సర్ ఆప్షన్ 1 పెద్ద శబ్దం విన్న శిశువు చేతిలోని బంతిని విసిరి ఏడవడం ప్రారంభించడం అనేది అభ్యసనం కాదు. ప్రతికూల పునర్బలనానికి ఉదాహరణను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 ఒక శిశువును అపరిచితుడు బెదిరించాడు కాబట్టి అతడు ఏ అపరిచితుడిని చూసినా ఏడవడం ప్రారంభించాడు. అతని తల్లి అతనికి నెమ్మదిగా అపరిచితుల వద్దకు తీసుకువెళ్ళి ఆహ్లాదకరమైన అనుభవాన్ని పొందేలా చూసుకుంది. అపరిచిత వ్యక్తులను చూసిన ఆ శిశువు క్రమేణా ఏడవడం ఆపేసింది. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం ప్రకారం ఇది విరమణము. గెస్టాల్ట్ సిద్ధాంతం ప్రకారం సమస్య పరిష్కారం ఈ పరిస్థితుల్లో జరుగుతుంది. ఆన్సర్ ఆప్షన్ 4 మొత్తంగా గ్రహించినప్పుడు. క్రింది ఉదాహరణలో ఏది సారువాకి సంబంధించినది? ఆన్సర్ ఆప్షన్ 1 6 ఏళ్ల రమ్య తనంతట తానుగా సాధారణ తీసివేతలు చేయగలదు. ఆమె తండ్రి ఆమెకు అప్పు తెచ్చుకొని తీసివేతలు చేయడం ద్వారా సొంతంగా చేయగలిగే వరకు సహాయం చేశారు. మనం బయట చెప్పులు లేకుండా ఎందుకు నడవకూడదు? ఒక తండ్రి తన కూతుర్ని అడిగాడు. ఈ ప్రశ్న ఈ లక్ష్యానికి చెందినది. ఆన్సర్ ఆప్షన్ 1 అనుప్రయుక్తం. అశ్రిత తన స్నేహితుడితో కలిసి విహారయాత్రకు వెళ్ళాలంటే టర్మ్ పరీక్షలు అన్ని సబ్జెక్టుల్లో ఏ గ్రేడ్ సాధించాలని ఆమె తండ్రి ఆమెకి చెప్పాడు. అశ్రిత కష్టపడి ఏ గ్రేడ్ సాధించింది. ఆమె తండ్రి ఆమెను విహారయాత్రకు అనుమతించారు. ఈ ఉదాహరణలో ప్రోత్సాహకం. ఆన్సర్ ఆప్షన్ 3 తండ్రి నుండి అనుమతి.
ఎవరైనా సత్యవతిని ఆమె కొడుకు మొబైల్ నంబర్ అడిగితే ఆమె కాంటాక్ట్ లిస్టు చూసి అతని నంబర్ చెబుతుంది. ఆమె ఎప్పుడూ చూడకుండా తన జ్ఞాపకశక్తి నుంచి చెప్పలేదు, ఎందుకంటే ప్రతిసారి అది ఈ రకమైన స్థితిలో నిల్వ చేయబడుతుంది. ఆన్సర్ ఆప్షన్ 4 ఇంద్రియ స్మృతి. హిందీ మాట్లాడే రాజు తెలుగు నేర్చుకోవడం ప్రారంభించాడు, కానీ తెలుగులో మాట్లాడేటప్పుడు తప్పు కాలాలను ఉపయోగిస్తున్నాడు. ఈ రకమైన అభ్యాసన బదలాయింపు వలన ఇది జరిగింది. ఆన్సర్ ఆప్షన్ 4 ప్రతికూల బదలాయింపు. బోధన మరియు అభ్యసన మధ్య వ్యత్యాసానికి సంబంధించి సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 2 అభ్యసనాన్ని గమనించవచ్చు కానీ బోధనను కాదు అనే స్టేట్మెంట్ సరైనది కాదు. UN ఈ సంవత్సరంలో ఆమోదించిన వికలాంగుల హక్కులపై భారతదేశం సంతకం చేసి వికలాంగుల హక్కుల చట్టం 2016ను రూపొందించింది. ఆన్సర్ ఆప్షన్ 1 2006. సమర్థవంతమైన బోధనాభ్యసన ప్రక్రియ కోసం ఈ దశలో ఏ లోపం లేకుండా ఉపాధ్యాయుడి తయారీ అవసరం. ఆన్సర్ ఆప్షన్ 3 ప్రీ యాక్టివ్ దశ. బ్రూనర్ ప్రకారం ఉపాధ్యాయులు ఈ విధంగా చేయడం వల్ల జ్ఞానం మరియు సమాచారాన్ని పిల్లల అవగాహనలోకి తీసుకురాగలరు. ఆన్సర్ ఆప్షన్ 3 పునర్నిర్మాణం. రంజిత్ తన బీటెక్ చివరి సంవత్సరంలో ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఈ పరిస్థితుల్లో క్రింది వాటిలో ఏది రంజిత్కు సహాయం చేస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 1 ఔద్యోగిక మార్గదర్శకత్వం. ఆర్టీఈ చట్టం 2009లోని ఈ సెక్షన్ కింద విద్యా ప్రణాళిక మరియు మూల్యాంకన విధానం అందించబడ్డాయి. ఆన్సర్ ఆప్షన్ 4 సెక్షన్ 29. కింది వాటిలో కృత్యాలుగా పరిగణింపబడే వాటిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 2 A, B, C మాత్రమే కృత్యాలుగా పరిగణింపబడతాయి. కింది వాటిలో ఉపాధ్యాయ ఆధారిత బోధనా వ్యూహాలను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3 సిమ్యులేషన్, ఆటలు, పాత్ర పోషణ అనేవి ఉపాధ్యాయ ఆధారిత బోధనా వ్యూహాలు. అభ్యాస కేంద్రీకృత విద్యలో ఆన్సర్ ఆప్షన్ 1 వ్యక్తికి మధ్య అవగాహన పురోగతి మారుతూ ఉంటుంది. పద్యానికి సంబంధించిన ప్రశ్నలు వాటి సమాధానాలు చూద్దాం. ఇచ్చిన పద్యంలో మీడిమేలుపు దొరను అనగా అర్థం ఏమిటి? గర్వం కలిగిన ప్రభువు. ఇచ్చిన పద్యంలో మొగటం ఏది? సుమతి. నాగలికి ఎటువంటి ఎద్దులను కట్టి పొలం దున్నాలి? వేగంగా దున్నే ఎద్దులను. ఇచ్చిన పద్యంలో భూమి అనే అర్థం కలిగిన పదం ఏది? మహి. గద్యానికి సంబంధించిన ప్రశ్న వాటి సమాధానాలు చూద్దాం. ఏ కాలాన్ని అభ్యుదయ సాహిత్యానికి స్వర్ణయుగంగా భావిస్తారు? తెలంగాణ సాయుధ పోరాట కాలం. తెలంగాణ ప్రజలను చైతన్యపరిచి ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించడం ఏవి? సాహిత్యం. ప్రజా కళారూపాలను వేటిని అంటారు? బుర్రకథ, ఒగ్గు కథ, వీధి భాగవతం, యక్షగానం మొదలైనవి. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ఎక్కువగా ప్రభావం చూపినవి ఏవి? ప్రజా కళారూపాలు. నాగార్జున సాగర్ అందమైన ప్రదేశము. ఈ వాక్యము ఏ రకమైన వాక్యము? క్రియారహిత వాక్యము. కింది పదాల్లో నపుంసక ఏకవచన శబ్దం ఏది? పుట్ట. ఊరు వాడలు. ఈ పదంలో ఎలాంటి పదాలు ఉన్నాయి? సమప్రాధాన్యం గల పదాలు ఉన్నాయి. కింది వాటిలో ఉత్వసంధి పదం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 దండలు ప్లస్ అవి. బడిలో అందమైన తోట ఉన్నది. ఈ వాక్యం నందలి విశేషణము ఏది? అందమైన. విత్తం, ఆస్తి, మదగజం, ఆవుల మంద, ధనియం. వీటిలో ధనంకు నానార్థాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 2 ఆస్తి, విత్తం, ఆవుల మంద, ధనియం. రుద్రమదేవి చేసిన సమరంలో దేవగిరి మహారాజు పలాయనం చేసి అపవిజితుడైనాడు. ఈ వాక్యంలో రణంకు సమానార్థం కలిగిన పదం ఏది? సమరం. మనకు సశిలం అవసరం కాబట్టి ఈ ఉదకాన్ని ఎప్పటికప్పుడు స్వీకరిస్తేనే ఆ జలం మనం కాపాడుతుంది. ఈ వాక్యంలో సమానార్థక పదాలు ఏవి? సలిలం, జలం, ఉదకం. కార్యం, స్తంభం, నిద్దుర, పక్కి. వీటిలో వికృతి పదాలు ఏవి? నిద్దుర, పక్కి. కింది వాటిలో జాతీయం కానిది ఏది? అత్త సొమ్మును అల్లుడుకు దానం చేసినట్లు అనేది జాతీయం కాదు. వినాయక చవితి పండుగను ఎప్పుడు జరుపుకుంటారు? భాద్రపద శుక్లపక్ష చతుర్థి నాడు. తొక్కుడు బండతో సాహితీ క్షేత్రంలో అడుగిడినది ఎవరు? టి. కృష్ణమూర్తి యాదవ్.
రాణి శంకరమ్మ పాఠం ఏ ప్రక్రియకి చెందినది? గేయ కథ. శాతవాహనుల తొలి రాజధాని ఏది? కోటిలింగాలు. ఒగ్గు కథ కళాకారుడు ఎవరు? మిద్దె రాములు. పోచంపాడు దగ్గర ఏ నదిపై ఆనకట్ట నిర్మించారు? గోదావరి. విమర్శను సహృదయంతో స్వీకరించడం అనే స్పష్టీకరణ మాతృభాష బోధనలో దేనికి చెందుతుంది? సముచిత మనోవైఖరులు. చామ్స్కీ ప్రతిపాదించిన భాషోత్పత్తివాద సిద్ధాంతం. స్వతసిద్ధవాదం. ఉత్తలేఖనం సందర్భంగా ఉపాధ్యాయుడు తీసుకోవాల్సిన జాగ్రత్త. విరామ చిహ్నాలను చెప్పకూడదు. తన ఉచ్చారణ బట్టి భావాన్ని బట్టి విద్యార్థులే వాటిని గ్రహించేటట్లు చూడాలి. వ్యాకరణ బోధనా పద్ధతుల్లో అనుమానోత్పత్తి పద్ధతి అనగా? ఆన్సర్ ఆప్షన్ 4. తాను ఇచ్చిన ఉదాహరణల స్వరూపాల స్వభావాలను విద్యార్థులచే పరిశీలింపజేసి వాటి ఆధారంగా వారే స్వయంగా సూత్రాలు నిర్మించేలా బోధించు పద్ధతి. వివిధ వ్యక్తులు సంస్థల నుండి గ్రంథాలను సేకరించి వాటిని ముఖ్యంగా పేద వర్గాలకు పాఠకులకు అందుబాటులో ఉండేలా భద్రపరిచే స్థలం పుస్తక నిధి. ఇవ్వబడిన సమాధానాల్లో 3 సరైనవి కాగా 1 సరికాని సమాధానాన్ని విద్యార్థి గుర్తించేలా ఇవ్వబడి ప్రశ్న రకం విలోమ రూప ప్రశ్న. ప్యాసేజీకి సంబంధించిన ఆన్సర్స్ చూద్దాం. As per the passage, the purpose of studying the reports of various research before adopting any new mode of eating or food habit is to? Answer option 3. Understand the new food habits, potential benefits and risks. As per passage, the following claim about drinking milk is incorrect. Answer option 2. People with the lowest intake of sodium have a greater risk of heart disease. The following is not point discussed in the passage. Answer option 4. The university's study in mentioned in the passage. Answer option 3. Boston University. The corporation will build a new bridge across the river Musi. Choose the appropriate transformation of the given sentence. Option 4. A new bridge across the river Musi will be built by the corporation. Identify the part that contains an error in the sentence. Answer option 3. She is now looking dash a job for a job. Ritesh said to me, where will you go tomorrow? Identify the appropriate reported from the given sentence. Answer option 2. Ritesh asked me where I would go to the next day. The king was forced to dash a new constitution. Answer option 1. Adopt. Vikas has a potentiality for the getting into debt. Choose the meaning of the word propensity. Answer option 3. Tendency. A person who can use the right hand and left hands equally well is known as? Answer option 2. Action movies were a dim a dozen these days. The meaning of the idiomatic expression a dim a dozen is common. Choose incorrectly spelt word. Answer option 1. Embarrassment. She worked hard and dashed all her obstacles through her willpower. Answer option 3. Overcame. Children are innate poets. Choose the meaning of the word innate. Answer option 4. Natural. Pick the correct sentence. Answer option 2. The teacher gave us a lot of homework. Food was getting dashed during the drought. Fill the blank with the appropriate option. Answer 1. Scare. There is no tangle evidence to support her claim. Choose the opposite meaning of the word tangle. Answer option 3. Identify a silent letter in the word autumn. Answer option 4. I met dash in the university yesterday. Answer option 2. A European. It was Sunday and we dashed to go out. Answer option 3. Planned. Choose the meaningful sentence. Answer option 4. Identify the plural form among the following. Alumni. The following is a tool of formative assessment in English at primary school level in Telangana State Board.
ఆన్సర్ ఆప్షన్ 2 ప్రాజెక్ట్ వర్క్. ఏ చైల్డ్ ఆన్ అటైనింగ్ 5 years of age is identified as a linguistic adult. A linguistic adult means answer option 2. The child who is able to express most of ideas its needs orally without having to resort to crying. Identify the post-reading activity in English classroom teaching. Answer option 3 discourse writing. The following method of teaching is known as natural method. Answer option 2 direct method. Identify the example of reading for pleasure. Answer option 4 magazines. These words facilitates in locating the words in dictionary. Answer option 3 guide words. రెండు సంఖ్యల యొక్క కాసాగు మరియు గాసాబాల మొత్తం మరియు వ్యత్యాసం వరుసగా 48 మరియు 36 అయిన ఆ రెండు సంఖ్యల లబ్ధం 252. సంఖ్య 2556.34లో అంకెలు 5 మరియు 6ల యొక్క మొక్క విలువల లబ్ధం 30. ఒక ట్యాంక్ 500 లీటర్ల నీటి సామర్థ్యం కలిగి ఉంది. ప్రస్తుతం ఆ ట్యాంక్ 40% మాత్రమే నిండి ఉంది. ఆ ట్యాంక్ను 60% వరకు నింపడానికి ఇంకా అవసరమయ్యే నీరు ఆన్సర్ 100 లీటర్లు. 10 మంది వ్యక్తుల సగటు వయసు 56 సంవత్సరాలు. వారిలో 8 మంది వ్యక్తుల మొత్తం వయసు 472 సంవత్సరాలు అయితే మిగిలిన 2 వ్యక్తుల సగటు వయస్సు 44 సంవత్సరాలు. ఒక చతురస్రం మరొక దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలతల సమానం. ఆ చతురస్రం యొక్క చుట్టుకొలత 36 సెంటీమీటర్లు మరొక దీర్ఘ చతురస్రం యొక్క వెడల్పు 7 సెంటీమీటర్లు అయితే ఆ దీర్ఘ చతురస్రం వైశాల్యం 77 చదరపు సెంటీమీటర్లు. 3/1/3 ÷ 1/4/6 = 2. క్రింది వాటిలో సమీకరణం ఆన్సర్ ఆప్షన్ 3 Z 5. పద్మ 22 ఫిబ్రవరి 2013న ఒక బిస్కెట్ ప్యాకెట్ కొన్నది. ఆ బిస్కెట్ ప్యాకెట్పై దాన్ని తయారు చేసిన తేదీ 31/8/2012 నుండి 180 రోజులలోపు వినియోగించాలని పేర్కొనబడింది. ఆ బిస్కెట్ ప్యాకెట్ను ఏ తేదీలోపు వినియోగించవచ్చు? ఆన్సర్ ఆప్షన్ 1 27 ఫిబ్రవరి 2013. పైనిచ్చిన సమస్యను సాధించగా x 5. క్రింది వాటిలో ఒక సంఖ్యను 11, 12 మరియు 15లతో భాగించగా ప్రతి సందర్భంలో శేషం 3 అయితే ఆ సంఖ్య 13, 23. 2022వ సంవత్సరంలో ఒక గ్యాస్ స్టవ్ ధర 44.80. 2023వ సంవత్సరంలో ఆ స్టవ్ ధర 51.52 అయితే సంవత్సరానికి గ్యాస్ స్టవ్ ధరలో పెరుగుదల శాతం 15. ఒక కోణం యొక్క సంపూరక కోణం యొక్క పూరక కోణం 54 డిగ్రీలు అయినా ఆ కోణం యొక్క కొలత ఆన్సర్ ఆప్షన్ 1 144 డిగ్రీలు. ఒక గులాబీ తోటలో 15 గులాబీ మొక్కలు ఒక్కొక్కటి 15 పువ్వులు కలిగి ఉన్నాయి. వాటిలో 1/5 వంతు భాగాన్ని తెంచి వాణి తన గదిని అలంకరిస్తే తోటలో మిగిలిన పువ్వుల సంఖ్య ఆన్సర్ 180. దీర్ఘకణం యొక్క ముఖాల సంఖ్యలో దాని శీర్షాలు మరియు అంచుల మొత్తంలో తీసివేస్తే వచ్చే విలువ ఆన్సర్ ఆప్షన్ 4 14. లీపు సంవత్సరంలో ఎన్ని వారాలు మరియు రోజులు ఉంటాయి? 52 వారాలు 2 రోజులు. సంఖ్యలో 9, 6, 4, 6, 3, 4, 3, 1, 5, 2, 1, 3 యొక్క బాహుళకం ఆన్సర్ ఆప్షన్ 2 3. క్రింది వాటిలో 5/9 మరియు 6/7 మధ్య ఉండే అకర్ణీయ సంఖ్య 13/16. 15 సెంటీమీటర్లు, 12 సెంటీమీటర్లు, 9 సెంటీమీటర్లు కొలతలు కలిగిన దీర్ఘగణం నుండి 3 సెంటీమీటర్ల అంచు ఉండేలా తయారు చేయగల గణాల సంఖ్య 60. 85, 63 మరియు దాని అంకెల నుండి కుడి నుండి ఎడమకు రాయడంలో పొందగలిగిన సంఖ్యల మధ్య వ్యత్యాసం 4905. 1/2లో ఉన్న 1/16 సంఖ్య 8. √x 28 అయితే √25x/49 = 20. క్రింది వాటిలో క్రమం ప్రధాన సంఖ్యలో కానివి ఆన్సర్ 87, 89. కింది సంఖ్యలను ఆరోహణ క్రమంలో రాయండి ఆన్సర్ ఆప్షన్ 2. 957 హోల్ స్క్వేర్ మైనస్ 643 హోల్ స్క్వేర్ = ఆన్సర్ ఆప్షన్ 1. ప్రకృతిలో పూలు ఆకులు అందంగా ఉండడానికి కారణం వాటిలోని సౌష్ఠవ రూపం. ఈ వాక్యం గణితం యొక్క ఈ స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది. సౌందర్య లక్షణం. సమస్య సాధన విధానం సారాంశం నుంచి దత్తాంశానికి కొనసాగితే ఆ బోధనా పద్ధతి విశ్లేషణ పద్ధతి. వార్షిక పరీక్ష ఈ మూల్యాంకనానికి ఉదాహరణ సంగణాత్మక మూల్యాంకనం. క్రింది వాటిలో తరగతి గది బోధన యందు ఉత్తమ గణిత ఉపాధ్యాయుని పాత్రలో కాని వాటిని గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ 3.
ప్రాథమిక స్థాయి కేటాయించిన భిన్నాలకు సంబంధించిన సిలబస్ కేవలం 5వ తరగతిలో మాత్రమే బోధించే విధంగా నిర్ణయించడం జరిగితే ఆ విద్యా ప్రణాళిక రూపొందించిన విధానం ఆన్సర్ ఆప్షన్ 1 శీర్షిక పద్ధతి. పీరియడ్ పథక రచనలో పూర్వజ్ఞాన పరిశీలన కలిగి ఉండే సోపానం ఆన్సర్ ఆప్షన్ 1 ప్రవేశ వ్యాసక్తులు. క్రింది వాటిలో మొక్కలు మరియు జంతువులు రెండింటి నుండి తయారయ్యే ఆహార పదార్థాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 1 పిజ్జా. శరీరానికి అనేక వ్యాధులతో పోరాడడానికి మరియు రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడానికి ప్రధానంగా సహాయపడే విటమిన్ సి. హోమియోపతిలో ఎపిస్ టించర్ను తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాన్ని గుర్తించండి. తేనెటీగ విషం. కొన్నిసార్లు తను సేకరించిన ఆహారాన్ని నిల్వ చేసిన స్థలాన్ని మర్చిపోయే జంతువును గుర్తించండి. ఉడత. క్రింది వాటిలో 4 ప్రధాన పుష్పభాగాలు రక్షక పత్రాలు, ఆకర్షణ పత్రాలు, కేసరావళి మరియు అండకోశం కలిగిన పుష్పం ఐపోమియా. కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించడం, గ్రీన్హౌస్ ప్రభావాన్ని తగ్గించడంలో ఇలా సహాయపడుతుంది. ఆన్సర్ ఆప్షన్ 3 వాతావరణంలో చిక్కుకున్న వేడిని తగ్గించడం, భౌగోళిక ఉష్ణోగ్రతను తగ్గించడం. ఒక రైతు తన పొలంలో విద్యుత్ ఆధారిత నీటిపారుదల వ్యవస్థలకు పర్యావరణ అనుకూల పద్ధతిని ఉపయోగించాలనుకున్నాడు. ఏ పునరుత్పాదక వనరు అతనికి ఉత్తమ ఎంపికగా ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 1 సౌరశక్తి. కింది వాటిలో నీటి కాలుష్య కారకాలను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 2 పురుగుల మందులు. భారతదేశపు శ్వేత విప్లవ పితామహుడు? ఆన్సర్ ఆప్షన్ 2 వర్గీస్ కురియన్. ఈ అవయవం 2గా విడిపోయి ఊపిరితిత్తులోకి తెరుచుకుంటుంది. వాయునాళము. క్రేనియం అనే పదం శరీరంలోని ఈ భాగాన్ని సూచిస్తుంది. మెదడును కప్పి ఉండే పుర్రె. మిరపకాయలో కారాన్ని కలిగించే పదార్థం కాస్పిసిన్. ఈ కారణం వల్ల సతతహరిత అడవుల్లో పెరిగే చెట్లు ఎప్పుడూ పచ్చగా ఉంటాయి. ఆన్సర్ ఆప్షన్ 1 ఈ అడవుల్లో పెరిగే చెట్లు ఆకును రాల్చడానికి తగిన చిగురులు తొలగడానికి మధ్య చాలా తక్కువ వ్యవధి ఉంటుంది. క్రింది వాటిలో కాంటూర్ రేఖలకు సరిగ్గా వివరించే స్టేట్మెంట్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 ఐరోపాలోని ఈ మైదానం రష్యా, ఉక్రెయిన్, పోలాండ్ మొదలైన అనేక దేశాల్లో విస్తరించి ఉంది. ఆన్సర్ ఆప్షన్ 3 తూర్పు యూరోపియన్ మైదానం. ఐరోపాలో గల్ఫ్ స్ట్రీమ్ను ఇలా అంటారు. ఆన్సర్ ఆప్షన్ 2 ఉత్తర అట్లాంటిక్ డ్రిఫ్ట్. 2009లో భారత పార్లమెంట్ చేసిన పిల్లల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం దీని కొరకు ఉద్దేశించబడింది. ఆన్సర్ ఆప్షన్ 1 14 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలందరికీ నాణ్యమైన విద్య అందేలా చూడడం. భారతదేశంలో ప్రధానమంత్రి మరియు అతని మంత్రిమండలి ఈ సందర్భంలో నిష్క్రమించాలి. ఆన్సర్ ఆప్షన్ 2 మెజారిటీ లోక్సభ సభ్యులు మంత్రిమండలిపై తమకు విశ్వాసం లేదని చెప్పినప్పుడు. పంజాబ్లో స్వామి దయానంద సరస్వతి అనుచరులు దయానంద ఆంగ్ల వైదిక పాఠశాలను దీని కొరకు స్థాపించారు. ఆన్సర్ ఆప్షన్ 3 ఆధునిక విషయాల్లో పిల్లలకు విద్య అందించడం కొరకు. ఈ ఉద్యమం భారతీయ పరిశ్రమకు విపరీతమైన ఊపునిచ్చింది. ఆన్సర్ ఆప్షన్ 2 స్వదేశీ ఉద్యమం. నిజాంలు మొదట్లో ఈ పాలకుల వద్ద ప్రావిన్షియల్ గవర్నర్గా పనిచేశారు. ఆన్సర్ ఆప్షన్ 3 మొఘల్ చక్రవర్తులు. క్రింది వాటిలో భారత రాష్ట్రపతి విధులకు సంబంధించి సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 హిమాలయ పర్వతాల తూర్పు సరిహద్దు. ఆన్సర్ ఆప్షన్ 1 బ్రహ్మపుత్ర లోయ. ఈ నది టిబెట్లోని కైలాస శ్రేణి యొక్క ఉత్తరవాల్లో ఉద్భవిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 3 సింధు. ఈ ఎడ్యుకేషనల్ సైకాలజిస్ట్ ప్రకారం సైన్స్ బోధన పిల్లల శాస్త్రీయ ప్రక్రియలో పాల్పంచుకునేలా చేస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 1 రిచర్డ్ ఎం గాగ్నే. నిర్మాణాత్మక మదింపు యొక్క లఘునిక్షలలో కింది సామర్థ్యాలు లేదా అభ్యసన సూచికలు మినహాయించవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 4 ప్రాజెక్టులు, సర్వేలు మరియు క్షేత్ర పరిశీలనలు. క్రింది వాటిలో ఒకటి సైన్స్ కిట్ల ప్రయోజనం కాదు. ఆన్సర్ ఆప్షన్ 1 ఒక విద్యార్థి కుటుంబ వ్యవస్థలో మార్పులు కారణాలు చెప్పుట అను అభ్యసన సూచిక ఈ విద్యా ప్రమాణాన్ని తెలుపుతుంది. ఆన్సర్ ఆప్షన్ 2 విషయ అవగాహన. సైనికులు వాడిన కత్తులు మరియు ధర్మాకోల్తో తయారు చేయబడిన ఇల్లు అనునవి వరుసగా వీటికి ఉదాహరణలు. ఆన్సర్ ఆప్షన్ 1 నిజ వస్తువులు, నమూనాలు. పటాలకు సంబంధించి క్రింది చిత్రంలో సరైన దాన్ని ఎంపిక చేయండి. ఆన్సర్ ఆప్షన్ 3 చదును పటాలు, ద్విపార్శ్వ పటాలు.